హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మన మిరపలో ఉన్నటువంటి నల్ల తామర పురుగుని ఎలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు డిసెంబర్ నెల కావస్తుంది కాబట్టి మనకైతే ఖచ్చితంగా నల్ల తామర పురుగుల యొక్క దాడి అనేది మన మిరపలో స్టార్ట్ అవుతుంది అనమాట. దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మిరప తోటలో ఆకులు వచ్చేసి ఎర్రగా మారడము, దాంతోపాటు కొనలు మొత్తం ఎర్రగా పూతని డ్రాపింగ్ చేయడము, అంతా గోకేయడము, ఆకు వెనకాల మొత్తం ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే మొత్తము డ్యామేజ్ చేయడము అనే సకింగ్ బాగా చేయడం వలన మనకనేది పంట అంతా కాలిపోయినట్టుగా ఎర్రగా కానొస్తూ ఉంటుంది అనమాట. అది మనకు బ్లాక్ త్రిప్స్ వలన వస్తుందండి. వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ అంటున్నాం కదా, ఇప్పుడు వచ్చే వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ వలన మనకైతే ఈ సమస్య అనేది ఏర్పడుతుంది అనమాట. దీనికి ఏం మందులు స్ప్రే చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దాంతోపాటు ఈ అలెక్టో, ఎక్స్పోనస్, బ్రోఫ్రియా, అల్టిమేరు వీటి గురించి కూడా, వీటి యొక్క తేడాను కూడా ఇదే వీడియోలో మీకు వివరిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా. కొత్తగా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, చెప్పిన సమాచారం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ టాపిక్లో వెళ్తే ఈ బ్రోఫ్రియాను, అల్టిమేరు, దాంతోపాటు ఈ అలెక్టో, ఈ మూడు మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ త్రిప్స్ మీద, దాంతోపాటు ఎక్స్పోనస్, ఈ నాలుగు కనుక మనం మిరపతోటలో ఇప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే బ్లాక్ త్రిప్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. బ్లాక్ త్రిప్స్ని వెంటనే కిల్ చేసేస్తుంది, దాని యొక్క ఉధృతిని ఆపగలుగుతుంది. దాంతోపాటు మనము మిరపతోటలో ఇప్పుడు బ్లూ కలర్ అట్టాలు అనేది, జిగురట్టాలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే అవి వెళ్ళి వాటికి అతుక్కుంటాయి, తద్వారా మనకు దాని యొక్క ఉధృతి సంపర్కం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎంతసేపు మందులతోనే మనం ముందుకెళ్దామంటే అదంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. అయినా సరే కానీ మందులైతే స్ప్రే చేయక తప్పదు. మీరు బ్లూ కలర్ అట్టలు వేసుకున్నట్లయితే మనమైతే మంచి రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. మందులు స్ప్రే చేసే మందులు కూడా మంచి రిజల్ట్ కానొస్తుంది. ఇప్పుడు అలెక్టో, ఎక్స్పోనస్ వీటి యొక్క తేడాని మనం చూసుకున్నట్లయితే దీంట్లో అన్నింటిలో ఉన్న ఫార్ములా వచ్చేసి బ్రోఫ్లానిలైడ్ అండి. కాకపోతే మనకు పిఐ కంపెనీలో బ్రోఫ్రియా, అలెక్టో, దాంతోపాటు ఇండోఫిల్, అలెక్టో, అల్టిమేట్, జీవాగ్రో, ఇవన్నీ ఈ ఫార్ములాలన్నీ బ్రోఫ్లానైడ్ 20% W/SC ఫార్ములాలో కలిగినాయండి. ఈ మూడు ఒకటేనండి. ఏ మందు స్ప్రే చేసినా ఒకటే మందు స్ప్రే చేసినట్టుగా మనము కన్సిడర్ చేయాలి. మనోళ్ళు బ్రోఫ్రియా చేశారంటే మళ్ళీ నెక్స్ట్ వెంటనే అలెక్టో చేయడం కానీ, అల్టిమేట్ చేయడం కానీ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్స్పోనస్ కూడా చేస్తున్నారు. ఈ ఎక్స్పోనస్ కూడా చూసుకున్నట్లయితే దాంట్లో కూడా మనకు బ్రోఫ్లానిలైడే ఉంది. కాకపోతే దాంట్లో ఉన్న ఫార్ములా కొంచెము వేరే విధంగా ఉంది. సేమ్ ఫార్ములా చేసే పర్సంటేజ్ వేరేలా ఉంది. అది కానీ పనితనం సేమ్ అండి. ఏ మందు, ఈ నాలుగిట్లో ఏ మందు స్ప్రే చేసినా కానీ ఒకటే మందు చేశాను, ఒకటే మందు చేయండి. ఇంకో స్ప్రేయింగ్లలో నెక్స్ట్ ఎక్స్పోనస్ కానీ, బ్రోఫ్రియా కానీ, ఈ నాలుగిట్లో వేరే మందు అసలు చేయాల్సిన అవసరమే లేదు. ఒకటి చేశారంటే నెక్స్ట్ ఆల్టర్నేట్గా మీరు న్యూట్రియన్స్ కానీ, లేకపోతే గ్రాషియా కానీ ఇలాంటి మందులకు వెళ్ళండి, మీ తోటలో ఉన్న ఆ బ్లాక్ త్రిప్స్ సమస్యని చూసుకొని. అంతేగాని మీరు ఎక్స్పోనస్ చేసిన వెంటనే బ్రోఫ్రియా చేయాలనే ఆలోచన, అలెక్టో చేయాలని, లేదా ఈ అల్టిమేర్ కానీ, ఇవన్నీ ఒకటే ఫార్ములాలండి. బ్రోఫ్లానిలైడ్ అనే ఫార్ములా కలిగిన మంది అనమాట. ఏది చేసినా ఒకసారి చేయండి, తర్వాత ఇంకోసారి గ్రాషాకి వెళ్ళండి, లేదా ఇప్పుడు వచ్చే మనకు లానోవా ఉంది కదా, లానోవా మీద కూడా వెళ్ళొచ్చు. కీఫను, ఫాస్మేటు ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్చుకోండి. అలెక్టో చేసి ఉంటే తర్వాత బ్రోఫ్రియా కానీ, ఎక్స్పోనస్ కానీ అట్లా ఒకదాని తర్వాత ఒకటి మార్చడంలే కానీ వెంటనే అవే మందులు అంటే రిజల్ట్ బాగుందని చేసేస్తున్నారు. సెకండ్ వచ్చేసి బ్రోఫ్రియా వేరు, అలెక్టో వేరు, ఎక్స్పోనస్ వేరు అని మీరు అనుకుంటున్నారనమాట. అదైతే కాదండి. ఖచ్చితంగా ఒకటి స్ప్రే చేశారంటే నెక్స్ట్ గ్రాసియా కానీ, లేకపోతే కీఫను, ఫాస్మేటు అలా వెళ్ళండి. దాంతోపాటు న్యూట్రియంట్ కూడా ఇవ్వండి. ఈ సమయంలో మనకు మంచు కురుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫంగిసైడ్ మందులు మధ్యలో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా తగిలిస్తూ ఉండండి. అలా చేసినట్లయితేనే మన పంట మంచి ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది రైతన్నలారా మనము అలెక్టో, ఎక్స్పోనస్, బ్రోఫ్రియాస్ వీటి గురించి తెలియచేద్దామన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగిందనమాట. దాంతోపాటు ఇప్పుడు వచ్చే బ్లాక్ త్రిప్స్ మీద మీ ఆకులు ఎర్రగా మారిపోయి ఉన్నట్లయితే ఈ మందుల్ని స్ప్రే చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా మీరు ఎర్రనల్లికి సంబంధించిన మందుని యాడ్ చేసి చేయాలంటే మీరు చేసుకోండి, మీకు డబ్బులు బొక్క. అంతే తప్ప ఎర్రనల్లి మందులు కలిపి స్ప్రేలు చేసిన అవసరం లేదు. వెనక ముడుతుంటే మాత్రం చేయండి.